హే, వెల్కమ్ బ్యాక్. సి గైజ్, ఇంతకు ముంగటి సెషన్లో మనము ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ జీరా ఇన్స్టెన్స్లో జీరాని క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఆల్ స్పేసెస్ చూసుకుని ఇక్కడ మన ప్రాజెక్ట్ స్క్రమ్ బేస్డ్ ప్రాజెక్టా కాదా చూసుకుందాం. ఐడియల్గా ఇది స్క్రమ్ బేస్డ్ ప్రాజెక్ట్ కాదు. సో అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ రైట్ సైడ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్లో మోర్ టెంప్లెట్స్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఒక టెంప్లెట్ని పిక్ చేసుకుంటున్నాను నేను. ఇదిగో స్క్రమ్. ఓకే, యూజ్ దిస్ స్క్రమ్ టెంప్లెట్. ఓకే, స్క్రమ్ టెంప్లెట్ వాడుతున్నాను నేను. సో టీమ్ మేనేజ్డ్ అండ్ ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి లెబీ. ఓకే, ప్రాజెక్ట్ వచ్చేసరికి లెబీ అంటున్నాను నేను. స్క్రమ్ బేస్డ్ లెబీ. ఓకే, క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ప్రాజెక్ట్ని స్క్రమ్ బేస్డ్ ప్రాజెక్ట్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, దట్స్ ఫైన్. అండ్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత సో నీకు ఎవరికైనా ఇన్వైట్ చేయాలంటే ఐ డోంట్ వాంట్ ఇన్వైట్ ఎనీ వన్, సో ఐఎమ్ జస్ట్ గుడ్ విత్ ఇట్. సో ఇక్కడికి వచ్చేసరికి మన యాప్స్లో జెఫర్ స్క్వాడ్ ఈ స్క్రమ్ బేస్డ్ ప్రాజెక్ట్కి అయితే మనకి రావాలి. సో జెఫర్, ఓకే, ఇది లెబ్బి మీద ఉన్నది. ఓకే, క్లిక్ హియర్ టు ఎనేబుల్, అంతే కదా. ఇప్పుడు ఈ జెఫర్ స్క్వాడ్ ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లెబ్బి ఇక్కడికి వెళ్ళడంతో జెఫర్ని నువ్వు ఎనేబుల్ చేసుకో అంటుంది. నేను ఎనేబుల్ చేసేసా, అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు నాకు జరిగింది ఏంది, స్క్రమ్ బేస్డ్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసుకుని అక్కడి నుంచి నేను జెఫర్ ఓపెన్ చేస్తే జెఫర్ నువ్వు ఈ ప్రాజెక్ట్కి ఎనేబుల్ చేసుకో అంటుంది. నేను ఎనేబుల్ చేసేసా, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే లెటర్స్ గో బ్యాక్ టు ద N8N వర్క్ ఫ్లోస్. బేసికలీ మనం ఇంతకు ముందర క్రియేట్ చేసిన N8N వర్క్ ఫ్లోస్కి వెళ్ళాం. ఇప్పుడు మనం ఇక్కడ చేద్దాం అనుకుంటున్న ఆబ్జెక్టివ్ ఏంది అంటే కనుక ఇక్కడ డిఫెక్ట్ పెట్టాను. ఓకే, ఇక్కడ డిఫెక్ట్ పెట్టాను. ఓకే, యూనో క్లోజ్డ్ క్లోజ్డ్. సో ఇప్పుడు ఏంది అంటే నా ఆబ్జెక్టివ్ ఎక్సెల్ ఫైల్లో నాకున్న డిఫెక్ట్స్కి వేట్లకైతే స్టేటస్ న్యూ అని ఉంటుందో వాటి అన్నిటికి నువ్వు డిఫెక్ట్స్ నువ్వే క్రియేట్ చేయి N8N అని చెప్పాలి. అది ఆబ్జెక్టివ్. సో ఆ సినారియోలో ఎక్సెల్ ఫైల్ నుంచి డేటా రీడ్ చేయడం ఉంటుంది, కానీ ఇక్కడ మీకు జీమెయిల్తో సంబంధం ఉండదు కదా. సో జీమెయిల్ అయితే తీసేసా, మెయిల్ సెండింగ్ పార్ట్ లేదు కాబట్టి జీమెయిల్ టూల్ని తీసేసా. అండ్ ఈ ఎక్సెల్ ఫైల్లో ఇప్పుడు మీకు ఏ షీట్ నుంచి డేటా తీసుకురావాలండి, షీట్ 3లో మనకి డేటా ఉంది. సో షీట్ 3లో డేటా ఉంది. దీన్ని ఎగ్జిక్యూట్ స్టెప్ చేస్తే షీట్ 3లో ఉన్న డిఫెక్ట్ యొక్క డిస్క్రిప్షను స్టేటస్లో వచ్చినాయి. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇక్కడ మీకు జరగాల్సిన నెక్స్ట్ ఏంటండి, ఈ ఎక్సెల్ నుంచి డేటా వచ్చిన తర్వాత N8N నుంచి ఈ ఏఐ ఏజెంట్ జీరాకి కనెక్ట్ అవ్వాలి. సో ఇక్కడ టూల్ మనం నెక్స్ట్ పిక్ చేసుకోవాల్సిన టూల్ ఏంది అంటే కనుక జీరా సాఫ్ట్వేర్ టూల్. ఈ జీరా సాఫ్ట్వేర్ టూల్లో ఫస్ట్ క్రెడెన్షియల్స్ అయితే క్వైట్ కామన్ థింగ్. ఈ క్రెడెన్షియల్స్లోకి వచ్చేసరికి మీ ఈమెయిల్ ఐడి, ఏపీఐ టోకెన్ అండ్ డొమైన్ నేమ్, ఈ మూడు పెట్టాలి. సో ఇక్కడ నేను స్క్రీన్ అయితే జస్ట్ పాస్ చేస్తున్నాను నేను. ఇంతకు ముంగట సెషన్లో మనం చూసాం ఏపీఐ టోకెన్ కీని జనరేట్ చేసాం కదా మనం. ఆ ఏపీఐ కీని మనం తెచ్చుకున్నాను, జస్ట్ కాపీ పేస్ట్ చేసి నా ఏపీఐ టోకెన్ వాల్యూని అక్కడి నుంచి తెచ్చుకుని నేను ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ద సేమ్ వే నాకు ఒక ఈమెయిల్ ఐడిని నేను యూస్ చేసే కదా అకౌంట్ క్రియేట్ చేసుకున్నది, ఆ ఈమెయిల్ ఐడిని కూడా పేస్ట్ చేశాను. ఫాలోడ్ బై డొమైన్. సో డొమైన్కి వచ్చేసరికి ఏంటి అంటే ఈ జీరాలో మనం యూస్ చేసే డొమైన్ .net వరకు ఉండాలి. ఓకే, సో లెట్ మీ రిజ్యూమ్ ఇట్. సి హియర్ బేసికలీ డొమైన్ .net వరకునే, ఆ తర్వాత ఏది కూడా మనకు ఉండాల్సిన నెసెసిటీ లేదు. .net వరకునే పెట్టుకోవాలి. ఓకే, దట్స్ ఫైన్. సేవ్ అని క్లిక్ చేశాను నేను. సేవ్ అని క్లిక్ చేస్తే క్రెడెన్షియల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. నువ్వు ఇచ్చిన క్రెడెన్షియల్స్తో నా కనెక్షన్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అయ్యింది అన్నది. సో ఇక ఇక్కడ ఇప్పుడు జీరా క్రెడెన్షియల్స్ అయితే నేను దీనికి పుల్ చేసుకున్నాను. సో ఇక్కడ మీకు దీని నుంచి మనకి ఏం జరగాలండి, అల్టిమేట్లీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం బేసికలీ ఈ జీరా సాఫ్ట్వేర్ టూల్లో వాట్ ఆర్ వీ ట్రయింగ్ టు డూ హియర్, ఇక్కడ ఇష్యూస్లో ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసేది బగ్ అన్నది మీకు ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి. ఏ ప్రాజెక్ట్కి మీరు క్రియేట్ చేయాలి, ఇక్కడ ఆల్రెడీ మీ జీరా అకౌంట్తో దీనికి కనెక్షన్ వచ్చేసింది కాబట్టి మీ దగ్గర ఉన్న లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. నేను ఇప్పుడు లెబ్బీ అన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. నేను లెబ్బీని సెలెక్ట్ చేసుకున్నా. లెబ్బీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నువ్వు ఏ ఇష్యూ క్రియేట్ చేయాలి, మనం ఐడియల్గా బగ్ క్రియేట్ చేయాలి. సో ఇదిగో బగ్ ఇక్కడ పెట్టాను. ఈ సమ్మరీ నువ్వు ఎక్కడి నుంచి చేస్తున్నాను, సమ్మరీ మనం ఇవ్వట్లేదు, మన ఎక్సెల్ ఫైల్ నుంచి వస్తుంది. సో ఇక్కడ లెట్ ఏఐ మోడల్ డిసైడ్ ఇట్ అని చెప్పేసి అని అన్నాను నేను, అంతే, ఇంకేం ఇవ్వలేదు. సో నేను ఈ కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేసాను. సో బేసికలీ ఇక్కడ అన్నిటికంటే క్రిటికల్ థింగ్ మీ జీరా క్రెడెన్షియల్స్. మీ క్రెడెన్షియల్స్ ప్రాపర్గా ఇస్తే ఇష్యూ అండ్ క్రియేట్ అన్ ఇష్యూ అని పెడితే ప్రాజెక్ట్స్ లిస్ట్లో ప్రాజెక్ట్ వస్తుంది. నువ్వు ఏ టైప్ ఆఫ్ ఇష్యూ క్రియేట్ చేయాలనుకుంటున్నావో అది డిస్క్రిప్షన్ ఎక్సెల్ నుంచి వస్తుంది కాబట్టి అది. అంతకుమించి నేను ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏమీ ఇవ్వలేదు దీంట్లో.
ఓకే, అదర్ దాన్ దట్ ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్. ఓకే, ఇదంతా అయిపోయింది. సో హియర్ ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏంటి, మనం ఆ షీట్ని మనం అనాలిసిస్ చేసి దాని నుంచి డేటాలో కనుక ఏదైతే స్టేటస్ న్యూ ఉంటుందో దానికి డిఫెక్ట్స్ క్రియేట్ చేయన్నాను నేను. సో హియర్ చెక్ ద డేటా ఇన్ ద షీట్ 3, అంతే కదా, చెక్ ద డేటా ఇన్ ద షీట్ 3 ఇఫ్ ఇట్ హ్యాస్ స్టేటస్ యాజ్ ఎ న్యూ, అంతే కదా. సి బేసికలీ స్టేటస్ యాజ్ ఎ న్యూ, దానికి కనుక స్టేటస్ యాజ్ ఎ న్యూ ఉంటే దెన్ క్రియేట్ ఏ న్యూ డిఫెక్ట్ ఇన్ జీరా, క్రియేట్ ఎ న్యూ డిఫెక్ట్ ఇన్ ద జీరా విత్ ద డిస్క్రిప్షన్ యాజ్ డిఫెక్ట్ కాలం వాల్యూ. అంతే కదండి, ఇక్కడ మనకి డిఫెక్ట్ కాలంలో ఇది డిఫెక్ట్ కాలం, ఏదైతే నీకు వాల్యూ ఉందో దాన్నే నువ్వు డిస్క్రిప్షన్గా వాడుకో. ఓకే, ఫర్దర్ అసోసియేటెడ్ న్యూ స్టేట్, అంతే కదా. సో న్యూ స్టేట్కి లింక్ అయి ఉన్న డిస్క్రిప్షన్ని నువ్వు తీసుకుని నువ్వు జీరాలో నువ్వు క్రియేట్ చేసుకో అంటున్నాం. ఎప్పుడైతే మనం హిట్ సెండ్ అని కొట్టామో ఇది అక్కడ ప్రాసెస్ అంతా చెక్ చేసుకుని, సో బేసికలీ ఇక్కడ ఏం చెప్తుంది, ద డిఫెక్ట్ క్రియేటెడ్ ఇన్ ఎ జీరా, ఓకే, విత్ అన్ ఐడీస్ 2, 3 and 4 న్యూ మనం ఒకదానికే ఇచ్చాం. ఓకే, ఇది స్టేటస్, నేను ఫైల్ని సేవ్ చేయలేదనుకుంటా, దట్స్ ద రీజన్ ఇంతకు ముంగట న్యూ అన్నిటికీ ఉన్నాయి, హెన్స్ ఆటోమేటికలీ న్యూ అన్నిటికీ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మన జీరా ఇన్స్టాన్స్ని మనం ఓపెన్ చేసి ఈ ప్రాజెక్ట్ని రీఫ్రెష్ చేసి, ఓకే, ఐడియల్గా క్రియేట్ చేసిన అన్ని బ్యాక్లాగ్లో ఉంటాయి. సో ఇక్కడ బ్యాక్లాగ్లో చూస్తే ఇక్కడ మొత్తం 3 డిఫెక్ట్స్ని అది ఇక్కడ క్రియేట్ చేసేసింది. కానీ ఇష్యూ ఇక్కడ చూస్తేనండి, డిఫెక్ట్కి డిస్క్రిప్షన్ ఇవ్వలేదు. ఓకే, డిఫెక్ట్కి టైటిల్ ఇవ్వలేదు, డిస్క్రిప్షన్ ఇవ్వలేదు, రైట్. సో దెర్ ఈజ్ ఎ స్మాల్ ఇష్యూ. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిఫెక్ట్లను అయితే క్రియేట్ చేస్తుంది కానీ ప్రాపర్గా చేయట్లేదు, రైట్. సో హియర్ యూజ్ దిస్ డిస్క్రిప్షన్ న్యూ స్టేటస్ క్లోజ్డ్, అండ్ ఇక్కడ ఇది ప్రాపర్గా సేవ్ అయ్యే ఉంది. సో ఇక్కడ ద డిఫెక్ట్స్ క్రియేటెడ్ ఐ సీ ఇన్ ద షీట్ 3 there is only one new status, but you sent email to okay, you created 3 defects kada, but you created 3 defects, let us see basically. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి ఇది క్వెరీ రన్ చేస్తే ఓన్లీ 1 డిఫెక్ట్ ఈజ్ క్రియేటెడ్, అనేబుల్ టు క్రియేట్ జీరా, ఈసారి మళ్ళా క్రియేట్ చేశాను అంటుందండి. సో ఒక్కసారి ఈ బ్యాక్లాగ్ని కనుక రీఫ్రెష్ చేస్తే ఈసారి కరెక్ట్గా అనేబుల్ టు క్రియేట్ ఏ యూజర్ అని ఆ డిస్క్రిప్షన్ని దీనికి మ్యాప్ చేసి ప్రాపర్గా డిఫెక్ట్ అన్నది క్రియేట్ చేసింది. ఇందాక ఇచ్చిన ప్రాంప్ట్లో ఏదో సరిగ్గా వెళ్ళకపోవడం వల్ల అట్లా వచ్చింది. లెట్ మీ ప్రెస్ అని అప్పారో అండ్ ఇక్కడ ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నానంటే డిఫెక్ట్ న్యూ ఇది క్లోజ్డ్ ఇది. ఓకే, చెక్ ద డేటా ఇన్ ద షీట్ 3 ఇఫ్ ఇట్ హ్యాస్ అ స్టేటస్ యాజ్ ఎ న్యూ, ఓకే, status as a new, then get the defect column value for the same row, అంతే కదా, ఆ రోలో ఉన్నదాన్ని తీసుకుని and print it here. Also create a defect in Jira with this defect value by keeping this value as defect description ఆర్ డిఫెక్ట్ టైటిల్, ఏదో ఒకటి, టైటిల్ అయినా డిస్క్రిప్షన్ అన్నా చెయ్యి. సో ఈసారి నా ప్రాంప్ట్ నేను క్లియర్గా ఏమడుగుతున్నానంటే షీట్ 3లో డేటా ఏదైతే న్యూ ఉందో దాన్ని తెచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని టైటిల్ని ఇక్కడ ప్రింట్ చేసి దానికి డిఫెక్ట్ క్రియేట్ చేయి అంటున్నాను. సో ఇప్పుడు ఈసారి రన్ చేస్తే ఐడియల్గా ఇక్కడ ఏం జరగాలి, నాకు ఆ డేటా ఇక్కడ ప్రింట్ అవ్వాలి. సో హియర్ row 3 unable to filter user status. So here unable to filter user list ఇదేనా వచ్చింది, unable to filter user list, దీనికి మాత్రమే స్టేటస్ ఉంది, నేను దీనికే డిఫెక్ట్ క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం జీరా ఓపెన్ చేసి ఇఫ్ యూ రీఫ్రెష్ ఇట్ బేసికలీ unable to create ఇది ఏదైతే ఉన్నదో ఇట్ షుడ్ షో అప్. ఓకే, సో మళ్ళీ ఇది ఇక్కడ టైటిల్ ప్రాపర్గా మ్యాప్ చేయట్లేదు. ఓకే, సో సేమ్ అదే టైటిల్ యూస్ చేశాను అంటుంది కానీ ఆ టైటిల్ని యూస్ చేయట్లేదు. సో బేసికలీ ఇది చిన్న డిస్క్రిపెన్సీ ఉన్నది బేసికలీ. ఓకే, ఫర్ దిస్ డిఫెక్ట్
అండ్ ఐడి ఈజ్ లెబ్బీ 5 అని వచ్చింది. ఓకే, సో హియర్ లెబ్బీ 5. ఈ లెబ్బీ 5కి డిస్క్రిప్షన్ ఈ లింక్ చేశానంది రాలేదు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను టైటిల్ ఆర్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి అన్న ఫర్ ద డిఫెక్ట్ యూ క్రియేటెడ్ విచ్ ఈజ్ లెబ్బీ 5, ద డిస్క్రిప్షన్ ఆర్ title of the defect isn't same as the ఎక్సెల్ ఫైల్ వాల్యూ. సో జస్ట్ ఇది క్రాస్ చెక్ చేసుకుంటున్నాం. ఐడియల్గా మనం ఇచ్చే ఇన్పుట్ ప్రాపర్గా ఉంటే దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అన్నది ప్రాపర్గా వచ్చేయాలి. సో ఇది లెబ్బీ 6 అని ఒకటి క్రియేట్ చేశాను అంటుంది. లెబ్బీ 6ని ఓపెన్ చేస్తే అనేబుల్ టు ఫిల్టర్ ద లిస్ట్. సో జనరల్గా మనం ఇచ్చే ప్రాంప్ట్ని ఇంకొంచెం యాక్యురేట్గా ఇస్తే అది అక్కడ క్రియేట్ చేసేసుకుంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు క్రియేషన్లో ఇష్యూ ఉంటే ఇప్పుడు అసలంటూ క్రియేట్ చేయకూడదు. అండ్ సెకండ్ టైం నేను దాన్ని కరెక్షన్ అడుగుతుంటే అది అప్డేట్ చేస్తుంది కదా. సో ఆ ప్రాంప్ట్ కొంచెం యాక్యురేట్గా ఇస్తే సరిపోతుంది. ఇట్లా ఈ N8N వర్క్ ఫ్లోని యూస్ చేసుకుని నువ్వు ఇన్ జనరల్ యాక్టివిటీసే కాకుండా యూ కెన్ ఆల్సో ట్రిగర్ దీస్ ఈమెయిల్స్ సెండ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఈమెయిల్స్ పంపించవచ్చు, జీరాలో ఇట్లా కొన్ని డిఫెక్ట్స్ కూడా చేయొచ్చు. మనకి ఇలాంటి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం దీన్ని యూస్ చేసి హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్ యూ.